వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. కాకినాడ జిల్లాకు చెందిన చరణ్ మణికంఠ ఏడీబీ రోడ్డులో ప్రమాదానికి గురై మరణించిన ప్రాంతం రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విధంగా పవన్ కళ్యాణ్ ముందు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాలు చేస్తారు. తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఇక్కడ భూకళాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అయితే ముందుగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పడంతో ఇక్కడ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులు ఇవాళ దర్శనం కల్పించారు సీఎం చంద్రబాబు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సారి మీరు రావడం. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందుకు బట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ సీఎం చంద్రబాబుది దురదృష్టమైన పాదమని లక్ష్మీ పార్వతి తెలిపారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అమాయక ప్రజలు చనిపోతున్నారు. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూశాక మనసు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను.
నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే, ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు. అసలు ఇతను అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే. ఇదేమిటో కానీ ఇతని దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని బలి తీసుకుంటుందంటే అది నిజంగా చూడండి. పుష్కరాల దగ్గర నుంచి ఇప్పుడు నేడు జరిగినటువంటి తిరుపతి దేవస్థాన సంఘటన దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఇతను మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు, అదేవిధంగా ఇతను స్నానానికి పోతే జనం చచ్చిపోతారు. ఆఖరికి ఇట్లాంటి అసమర్థులైనటువంటి వ్యక్తులను నియమించి అక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులైనటువంటి భక్తుల్ని, లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకి తాగే నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఏ ఏర్పాట్లు చేయలేని ఒక అసమర్థ గవర్నమెంటు లక్షల కోట్లు మాత్రం అప్పులు చేస్తూ ఉంది, వెనకేసుకుంటూ ఉన్నారు. ప్రజలకు మాత్రం ఏమాత్రం సౌకర్యం కలిగించట్లేదు. అందువల్ల ఇటువంటి అసమర్థ ప్రభుత్వం, ప్రజా ప్రాణాలు తీసేటువంటి ప్రభుత్వం అవసరమా ఆంధ్రప్రదేశ్కి? ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలా? అదేవిధంగా కనీసం నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా. మరి అల్లు అర్జున్ విషయంలో నానా యాగీ చేశారు కదా ఈ పచ్చ మీడియా అంతా కూడా. అదేవిధంగా అసలు అబ్బాయిని ఉరిదీయాలన్నంత ఇదిలో మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఈరోజు దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? హోమ్ మినిస్టరా, లేకపోతే డిప్యూటీ సీఎమ్మా, లేకపోతే చీఫ్ మినిస్టరా? ఎవరు బాధ్యత వహిస్తారు? మేమైతే డిమాండ్ చేస్తున్నాము, ఇటువంటి అసమర్థుడిని వెంటనే చైర్మన్ తొలగించి ఒక సమర్థుడైనటువంటి వాడిని దేవస్థానాన్ని నియమించండి, పోలీసు వ్యవస్థను సక్రమంగా నడిపించండి, అదేవిధంగా ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత వహించండి, ముందు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయం అందించండి. గవర్నమెంట్ అనేది ప్రజలకి ఒక తండ్రిలాగా ఉండాలి తప్ప ప్రజల ప్రాణాలు తీసే హంతకులుగా ఉండకూడదు. అందుకనే వెంటనే ముందు నైతిక బాధ్యత వహించి కొంతమంది రిజైన్ చేస్తే చాలా బాగుంటుందని భావిస్తున్నాము. తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నలుగురే పోలీసులు ఉన్నారు 4000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. ఏడోరు అటు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. ఓకే 35 డిశ్చార్జ్ చేశారు కదా.
తెలియదు పేరు నాకు తెలియదు వాళ్ళ సీఎం దార్శనికతకు నిదర్శనం ఆర్టీజీఎస్. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి డాటా ఎంతో ముఖ్యం. ప్రభుత్వం పనితీరులో ఆర్టీజీ సహకారం ఎంతో అవసరం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆర్టీజీఎస్ సొసైటీ 2017 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. నిజంగా మనం పరిపాలన అద్భుతంగా ప్రజలకు అందించాలన్నప్పుడు ఉన్న వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన అంశాలు, ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న డేటా, అదేవిధంగా వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పరిపాలన ఇంకా మెరుగ్గా ప్రజలకి తీసుకెళ్ళగలుగుతాం. సో టెక్నాలజీ ఒక ఎత్తు అయితే, డేటా ఏదైతే ఉందో మన దగ్గర, డేటా ఈజ్ అ ట్రూత్. అది డేటా ఎవరు కూడా వేరే విధంగా ఉపయోగించలేరు. డేటా అనేది ఈజ్ ద రియల్ ట్రూత్, నిజం అందులోనే ఉంది. సో ఆ డేటాను ఉపయోగించుకొని ఫీల్డ్ లెవెల్లో ఉన్న మన ప్రభుత్వ ఆస్తులు, క్షేత్రస్థాయిలో ఎవరైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో మంచి పరిపాలన కోసం, ఈ అంశాలపైన భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్ ఇంకా ప్రజలకి ఒక పద్ధతి ప్రకారంగా క్షేత్రస్థాయిలో ప్రతి పంచాయతీ లెవెల్లోనూ, మున్సిపల్ లెవెల్లో కూడా మనం అందించడానికి ఈ సొసైటీ ద్వారా చాలా చక్కటి టీం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సమాచారంతో మంత్రులుగా మేము కూడా ఒక బాధ్యతతోటి మా శాఖలో ఉన్న వివిధ కార్యక్రమాలు ప్రజలకి ఇంకా మెరుగ్గా తీసుకెళ్ళడానికి ఒక టైం లైన్ పెట్టుకొని, ఒక జవాబుదారితనాన్ని పెంచే విధంగా ఈ సమాచారం ఉపయోగించుకోవచ్చనే నమ్మకం నాకు కలిగింది. ఈరోజు సందర్శించిన తర్వాత టైం ఇచ్చినందుకు అందరూ కూడా, టీం అంతా కూడా చాలా అద్భుతంగా నాకు అవగాహన వచ్చేటట్టు ప్రజెంటేషన్ చేశారు. సో భవిష్యత్తులో తప్పకుండా మా పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ విధంగా సిద్ధంగా ఉంటే సమాచారంతో ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతానని నమ్మకం. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వహించకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం సరైన పద్ధతి కాదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవి రమణయ్య అన్నారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇప్పటి వరకు ఏదో కొద్ది మందికి ఉపయోగపడుతుంది, పేదవారికి బాగానే ఉపయోగపడుతుంది. కానీ ఆ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అందించకుండా ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టి దాని ద్వారా నడపడం అన్నటువంటిది ఇంకొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం బాగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు, సాధారణ ప్రజలు ఆరోగ్యం బాగుండేటువంటి పరిస్థితి. ఏ వైద్యాన్ని అయితే మనం ప్రస్తుతం ఇమ్మీడియట్గా అందించలేమో దాన్ని అందించడానికి ఈ యొక్క ఇన్సూరెన్స్ని వాటిని ఉపయోగించుకోవడం, ప్రైవేటు వాళ్ళని ఉపయోగించుకోవడం చేయాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ స్కీమ్ని ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏంది? ప్రభుత్వమే బాధ్యతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్కి అప్పచెప్తే పరిస్థితి ఏంది? ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటు వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు? లాభాల కోసమే పనిచేస్తున్నారు, అంతేగాని ప్రజలకు ఏదో వైద్యం అందిద్దామని కాదు. మరి స్వచ్ఛందంగా గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కీమ్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే ఇంకా నష్టమే తప్ప ఉపయోగం లేదు. ఈ విధంగా ప్రైవేటు వాళ్ళకి కానీ అప్పచెప్తే ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా ఉపయోగపడకుండా పోతుంది. మనకు అందరికీ తెలుసు ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్లో క్లెయిమ్స్ ఎలా ఉంటాయి, క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉంటాయి అన్నది. అనేక ఇబ్బందులు వస్తాయి. కేసుని చేర్చుకోరు, పోగానే వైద్యం చేయరు, ఇన్సూరెన్స్ అప్రూవల్ అయిందాక మీరే కట్టుకోవాలంటారు. ఇవన్నీ సమస్యలు లేకుండా ఆరోగ్యశ్రీని ఇలాగనే కొనసాగిస్తూ ఏ సేవలైతే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారో వీటన్నిటిని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అందేటట్టుగా ప్రభుత్వం హాస్పిటల్ని అభివృద్ధి చేయడం అనేటువంటి చేయాలి తప్ప ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేయడం చాలా తప్పు. అందుకనే ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆఫ్ ది హెల్త్ని మనం అందరూ వ్యతిరేకించాలి. ఆ రూపంలో రేపు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ నుంచి వెనక్కిపోవాలన్నటువంటిది ప్రజారోగ్య వేదిక డిమాండ్. డాలీ ఏంజల్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించిన స్కూల్ యాజమాన్యం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.